నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆర్ఎస్ఎస్ కు 100 ఏళ్లైన సందర్భంగా మోహన్ భగవత్ చాలా కీలక విషయాలు మాట్లాడారు. ఓవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం ఒకటే అని చెప్తూనే మరోవైపు బీజేపీకి సలహాలు ఇస్తామే కానీ ఆ పార్టీలో నిర్ణయాలు తాము తీసుకోవమని చెప్పారు. అదే సమయంలో తమ మధ్య వైరుధ్యాలున్నాయే కానీ విభేదాలు లేవని తేల్చేశారు. దేశంలో ఆర్ఎస్ఎస్ గైడెన్స్ లేని బీజేపీని ఊహించుకోలేమనే అభిప్రాయం ఉండనే ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అదే విషయాన్ని పరోక్షంగా చెప్పారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీకి సలహాలు ఇస్తాం, అంతవరకే, నిర్ణయాలు ఆ పార్టీ ఇష్టం, ఇది బీజేపీపై పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు మోహన్ భగవత్ ఇచ్చిన సమాధానం. పార్టీలో నిర్ణయాలు సంఘ్ తీసుకోని మాట నిజమే అనుకున్నా ఆర్ఎస్ఎస్ సలహాలను బీజేపీ కాదనగలదా అనేది అసలు ప్రశ్న. బీజేపీ సైద్ధాంతిక మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయనే మాటను ఎవరూ కాదనలేరు. అలాగే ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీని కంట్రోల్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మోడీ రాకముందు వరకు పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నిచ్చిన బీజేపీ తర్వాత కాస్త స్వతంత్రించిన మళ్లీ ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ సలహాలు తీసుకుంటోంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యం భారతీయ సంస్కృతి పరిరక్షణే అయినా అందుకోసం దేశంలో వివిధ వర్గాల్లో తన భావజాలాన్ని చొప్పించే పని చేస్తూనే ఉంది. ప్రజాస్వామ్య భారతంలో తమ భావజాల వ్యాప్తికి రాజకీయ పార్టీ అవసరమనే ఉద్దేశంతోనే జనసంఘ్ ఊపిరిపోసింది. ఆ తర్వాత జనసంఘే బీజేపీగా రూపుమార్చుకుంది. ఇటు బీజేపీ కూడా రాజకీయంగా ఎన్ని డక్కా ముక్కీలు తిన్నా ఆర్ఎస్ఎస్ ఎజెండా విషయంలో రాజీ లేకుండా చూసుకుంటుంది. కాలం కలిసి రాకపోతే సైలెంట్గా ఉంటుంది తప్ప ఆర్ఎస్ఎస్ ఎజెండాకు భిన్నంగా వెళ్లే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు, చేయదు కూడా. రాజకీయంగా బీజేపీ విజయాలను చూసి ఆర్ఎస్ఎస్ సంతోషించే మాట వాస్తవం. వీలైనంత వరకు పార్టీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలనే విధానం కూడా కొంతవరకు నిజమే. కానీ బీజేపీకి కాస్త స్వేచ్ఛ ఇచ్చినప్పుడల్లా మూలాలు మర్చిపోయి సంఘ్ సిద్ధాంతాలతో సంబంధం లేని నేతల్ని పార్టీలోకి చేర్చుకోవడం, వారి ప్రాధాన్యత పెరగడం ఆర్ఎస్ఎస్ను అసంతృప్తికి గురిచేసేది. అందుకే ఎప్పటికప్పుడు బీజేపీలో జరిగే వ్యవహారాలపై ఆర్ఎస్ఎస్ నిరంతర పరిశీలన ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు సలహాలు కూడా ఇస్తుంది. हम तय नहीं करते, हम तय करते इतना समय लगता क्या? हम नहीं करते, हमको करना नहीं है. टेक यूर टाइम, हमको कुछ कहना नहीं. చివరకు బీజేపీ పూర్తిగా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడిచినప్పుడు కూడా సంఘ్ తన సలహాలను అనుగుణంగా పార్టీయే నిర్ణయాలు తీసుకోవాలని సూచించేది. అంతేగాని ప్రత్యక్షంగా జోక్యానికి ఎక్కువగా ఇష్టపడేది కాదు. అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ లింక్ గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా మొదట్లో ఇష్టపడేవారు కాదు. తాము ఏ ఉద్దేశంతో రాజకీయ పార్టీ పెట్టామో అది నెరవేరటమే ప్రధానంగాని తమ పెత్తనం కాదనే దృష్టి కూడా ఉండేది. కానీ కాలక్రమంలో ఈ లక్ష్య సాధనకు దూరం జరిగేలా బీజేపీలో పరిణామాలు జరిగినప్పుడు మాత్రం ఆర్ఎస్ఎస్ పరోక్ష జోక్యం ఉండేది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పార్టీ నాయకత్వానికి సూచనలు అందేవి. అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇప్పుడు చెప్పిన దాంట్లో కొత్త విషయం ఏం లేదని కాషాయ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోని వారే బీజేపీపై ఆర్ఎస్ఎస్ పెత్తనం చేస్తుందని భావిస్తారని అంటున్నాయి. మోహన్ భాగవత్ జీ మేము సలహాలు మాత్రమే ఇస్తాము, నిర్ణయాలు తీసుకోము అన్నారు. అది వాస్తవం కూడా. ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీ ఒక రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ, భారతదేశపు రాజ్యాంగము ఎన్నికల సంఘానికి సంబంధించిన విధి నియమావళికి లోబడి ఎన్నికల ప్రక్రియను నిర్వహించుకుని నాయకులని నిర్ధారించుకునేటటువంటి పార్టీ. కాబట్టి నిర్ణయాలు ఆ పార్టీ నాయకత్వం తీసుకోవాలి. పార్టీలో ఎన్నికైనటువంటి సభ్యులు తీసుకోవలసినటువంటి అవసరం. ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ ఆ రకంగానే నడుస్తుంది. ఆర్ఎస్ఎస్ సలహాలు ఇవ్వవచ్చును, వాళ్ళు సలహాలు అడిగితే సలహాలు ఇస్తారు. ఒక్కొక్కసారి ఇవ్వాలని అనిపించినప్పుడు ఈ విషయంలో సలహాలు ఇవ్వవచ్చును అన్నటువంటి మాటను మోహన్ భాగవత్ జీ చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఒక్క బీజేపీ విషయంలోనే కాదు, తాను సృష్టించిన ఇతర సంస్థల విషయంలోనూ ఇదే వైఖరితో ఉంటుంది. ప్రతి విభాగం స్వతంత్రంగా పనిచేయాలి, అదే సమయంలో మూల సూత్రాలకు దూరంగా జరగకూడదు. ఇది ఒక్కటే ఆర్ఎస్ఎస్ షరతు. మొదట్లో బీజేపీ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కూడా హాజరయ్యేవారు, పరిస్థితులు గమనించేవారు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో పార్టీలో ఆర్ఎస్ఎస్ నుంచి ఒక అబ్జర్వర్ ఉన్నారు. బీజేపీ రాజకీయ లక్ష్యాలకు, సంఘ్ మూల సూత్రాలకు ఘర్షణ తలెత్తకుండా చూసుకోవడమే వీరి పని. ఈ ప్రయత్నం ఎక్కడైనా విఫలమైతే అప్పుడు నాగ్పూర్ నుంచి పిలుపులొస్తాయి, అగ్రనాయకత్వానికి సలహాలు అందుతాయి. ఆ సలహాల అమలుకు కొంత కాల పరిమితి ఉంటుంది. అప్పటికే మార్పు రాకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావచ్చు. అప్పుడు తప్పనిసరిగా ఆ సలహాలు పాటించక బీజేపీకి తప్పని స్థితి ఉంటుంది. ఇక్కడ బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు తాము సలహా ఇవ్వాలని కూడా ఆర్ఎస్ఎస్ అనుకోదు. మొదట బీజేపీకి స్వేచ్ఛ ఇచ్చి నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. కానీ ఆ స్వేచ్ఛ ఎక్కువై పరిధి దాటినప్పుడు మాత్రమే సలహాలిస్తుంది. ఈ విషయాన్ని మోహన్ భగవత్ స్పష్టంగా చెప్పారు. పైగా ఆర్ఎస్ఎస్ నిర్ణయాలిస్తే ఇంత సమయం పడుతుందా అనే వ్యాఖ్య ఖచ్చితంగా బీజేపీకి చొరకే.
జాతీయ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఇంత ఆలస్యం ఏంటని ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు మోహన్ భగవత్ చురకలు కూడా ఆ విమర్శల విషయంలో బీజేపీని అలర్ట్ చేయడమే అంటున్నారు. బీజేపీ కూడా వీలైనంత వరకు ఆర్ఎస్ఎస్ మనసెరిగి నడుచుకునే ప్రయత్నమే చేస్తుంది. కానీ కొన్నిసార్లు అనుకోకుండా పరిధి దాటాల్సి వస్తుంది. అది పరిధి దాటాకే ఆ విషయం తెలుస్తుంది. ఏ సమయంలో అయినా నాగ్పూర్ నుంచి పిలుపు వచ్చిందంటే అక్కడికి వెళ్లే ముందే బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకుంటారు. ఎక్కడ ఆర్ఎస్ఎస్ మనసు నొచ్చుకుని ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కొంత ప్రాథమిక కసరత్తు తర్వాతే ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళతారు. అక్కడ ఏమైనా వివరణ అవసరమైతే ఇచ్చేసి అసలేం జరిగిందో చెప్పి మరోసారి అలా జరగకుండా చూసుకుంటామని నచ్చజెబుతారు. అవసరమైతే సమస్య పరిష్కారానికి కోఆర్డినేషన్ కమిటీ వేస్తారు. ఈ విషయం కూడా మోహన్ భగవత్ ప్రస్తావించారు. సమస్యలుంటే పరిష్కరించుకుంటామే గాని తగాదా పడే ఉద్దేశం ఉండబోదని చెప్పారు. There is no struggle. It appears that these two they are never at loggerheads. They are trying to extract the truth, and that involves some struggle. ఇక కార్యాచరణ పరంగా చూసుకుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. అందుకే లక్ష్యం ఒకటే అయినా దారులు వేరే అనే అర్థం వచ్చేలా మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఇద్దరికీ లక్ష్యం విషయంలో స్పష్టత ఉంటుందని, ఏ దారిలో ప్రయాణించినా అంతిమంగా లక్ష్యం చేరటమే ప్రధానమనే అవగాహన ఉంటుందన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ రైలు పట్టాల్లా విడివిడిగా కనిపించినా రెండూ కలిసి తమ లక్ష్యాల రైలును ట్రాక్ తప్పకుండా చూసుకుంటాయనే అభిప్రాయాలున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య లోతైన సమన్వయం లేకపోతే 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ 45 ఏళ్ల బీజేపీ ప్రస్థానం ఇలా ఉండేవి కాదంటారు సంఘ అభిమానులు. అనుకున్న లక్ష్య సాధన కోసం ఓపికగా ఎదురుచూడడం, క్రమం తప్పకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవడం వంటి లక్షణాలు రెండు సంస్థలకు కామన్గా ఉంటాయి. ఒక సంస్థకు అవసరమైనప్పుడు మరో సంస్థ అండగా నిలబడుతుంది. ఎవరికి ఎప్పుడు అడ్వాంటేజ్ వచ్చినా మరో సంస్థకు కూడా తోడ్పాటు ఇవ్వడం, కనీస బాధ్యత అనే కట్టుబాటు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. మా సంబంధాలు ఎంతవరకు ఉంటాయి అని అంటే, మాకంటూ ఆర్ఎస్ఎస్ కు సబార్డినేట్ యూనిట్స్ అంటూ ఏమీ లేవు అని చెప్పారు. అంటే మా చేతి కింద పనిచేసే సంస్థలు అంటూ ఉండవు. మేమందరం ఈక్వల్స్నే. ఎవరికి వాళ్ళము ఫ్రీడమ్ ఉంటుంది, ఇండిపెండెంట్ గా పనిచేస్తాం. కాకపోతే మా మధ్యన కుటుంబ సంబంధాలు ఉంటాయి కనుక ఇంట్లో వాళ్ళు భయంతో ఒక రూల్ ప్రకారము, ఓ చట్టం ప్రకారము ఇంట్లో మనుషులు పనిచేయరు. మళ్ళీ ఎలా పనిచేస్తుంటారు అంటే మన మధ్యన ఉండేటువంటి సంబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, పెద్దలు చిన్నలు, గౌరవం లాంటివి ఇళ్లలో ఎలా ఉంటాయో అలాంటి సంబంధాలే ఉంటాయి. కానీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అంటూ అట్లేమీ ఉండవు అని మోహన్ భాగవత్ గారు స్పష్టం చేశారు. బీజేపీ రాజకీయంగా బలహీనపడినప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలం ఉపయోగిస్తుంది. మెల్లగా అధికారంలోకి రావడానికి బాటలు వేస్తుంది. అలాగే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ స్థితిగతులు చూసుకుంటుంది. ప్రభుత్వ పరంగా సంఘుకి ఏమైనా ఆటంకాలుంటే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలా పరస్పర విశ్వాసం, సహకారంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ మనుగడ సాగిస్తున్నాయి. మోహన్ భగవత్ సుదీర్ఘ ప్రెస్ మీట్ సారాంశం కూడా ఇదే. బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండింటి సైద్ధాంతిక మూలం ఒకటే. ఆర్ఎస్ఎస్ తన రాజకీయ విభాగంగా జనసంఘ్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత అదే బీజేపీగా రూపాంతరం చెందింది. ఒకవేళ బీజేపీ ఆర్ఎస్ఎస్ను దాటి వెళ్లాలనుకున్నా ప్రాక్టికల్గా వర్కౌట్ కాదన్న విషయం ఇప్పటికే రుజువైపోయింది. ఆర్ఎస్ఎస్ 1925లో నాగ్పూర్ కేంద్రంగా ఏర్పాటైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని చూసిన ఆర్ఎస్ఎస్ ఈ వ్యవస్థలో లక్ష్యం సాధించాలంటే రాజకీయ విభాగం అవసరమని భావించింది. అందుకే 1951లోనే జనసంఘ్ను ఏర్పాటు చేసింది. కానీ జనసంఘ్ అనుకున్నట్టుగా వేగంగా ఎదగలేదు. అదో రాజకీయ పార్టీగా పెద్ద గుర్తింపు తెచ్చుకోలేదు. జనసంఘ్ ఆర్ఎస్ఎస్పై మరీ ఎక్కువగా ఆధారపడేది. దీంతో ఆర్ఎస్ఎస్ ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చి స్వతంత్రంగా ఎదగాలని నూరిపోసింది. మొదట్లో జనసంఘ్కు సరైన నేతలు కూడా దొరకలేదు. అయితే ఎదురు దెబ్బలు తిన్నా రాజకీయ విభాగం ఉనికిలోనే ఉండేలా ఆర్ఎస్ఎస్ చూసుకుంది. ఆ తర్వాత వాజ్పేయి, అడ్వాణీ లాంటి నేతలు జనసంఘ్కు దొరికారు. వారే జనసంఘ్కు కొత్త రూపం ఇచ్చి 1980లో భారతీయ జనతా పార్టీకి ఊపిరిపోశారు. ఆ తర్వాత బీజేపీ రాజకీయ ఎదుగుదల వేగం పుంజుకుంది. బీజేపీ రాజకీయ ఎదుగుదలలో ఆర్ఎస్ఎస్ క్యాడర్ పాత్ర చాలా ఉంది. బీజేపీకి క్యాడర్ లేనప్పుడు సంఘ సైనికులే పార్టీ కోసం పనిచేశారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ వారే బీజేపీకి పెట్టని కోటగా ఉన్నారు. అందుకే ఆర్ఎస్ఎస్కు బలం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కూడా బలపడగలిగింది. ఆ తర్వాత వాజ్పేయి నేతృత్వంలో సర్కారు వచ్చినా అది సంకీర్ణం కావడంతో ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు పూర్తి చేయడం కుదరకపోవచ్చని మొదటే అనుకున్నారు. ఈ విషయంలో వాజ్పేయి వాదనకు ఆర్ఎస్ఎస్ కూడా కన్విన్స్ అయింది. తొలిసారి దక్కిన అధికారాన్ని లక్ష్య సాధన పేరుతో రిస్క్లో పడేసుకోకూడదని సైలెంట్ అయింది. దీంతో సంకీర్ణ ప్రభుత్వం విజయవంతంగా తన పదవీకాలాన్ని పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మోడీ హయాంలో బీజేపీకి సింగిల్ మెజారిటీ ఉండడంతో సంకీర్ణ సర్కార్ ఏర్పాటైనా ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు సాధించే కార్యాచరణ మొదలైంది. ఇందులో భాగంగానే కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం వంటివి జరిగాయి.
ఒకే దేశం ఒకే చట్టం పేరుతో యూనిఫామ్ సివిల్ కోడ్ను కూడా తెరపైకి తెచ్చారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలవుతోంది. చివరకు ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యమైన అఖండ భారత్ గురించి కూడా బీజేపీ అగ్రనేతలు తరచుగా మాట్లాడుతున్నారు. మోడీ ఇంప్లిమెంట్ చేసినంత ఎఫెక్టివ్గా ఈవెన్ వాజ్పేయి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడున్న రాజకీయ పరిస్థితులే కారణం కావచ్చు, వాజ్పేయికి ఉండే స్వభావం కూడా కారణం కావచ్చు. కానీ మోడీ హయాంలో ఆర్ఎస్ఎస్ ఎజెండా పూర్తి స్థాయిలో అమలవుతుంది. అలాంటప్పుడు ఆర్ఎస్ఎస్కు వ్యక్తిగతంగా మోడీ వ్యవహార సరళితో, మోడీ బిహేవియరల్ ట్రేట్స్తో ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి. కానీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్న మోడీకి పట్ల ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకత ఉండటానికి అవకాశం లేదు. వ్యక్తులుగా కొంత ఎక్కడన్నా గ్యాప్ ఉంటే ఉండవచ్చేమో, కానీ ఆర్ఎస్ఎస్ అనే సంఘటనకు, భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ అనే సంఘటనకు నరేంద్ర మోడీకి మధ్య ఐడియాలజికల్ గ్యాప్ లేదు. ఐడియాలజికల్ బంధం చాలా ఎక్కువ బలపడింది. తమ సుదీర్ఘ ప్రయాణంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసికట్టుగా కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాయనడంలో సందేహం లేదు. సరైన సమన్వయంతో పనిచేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చినట్టుగా గుర్తించాయి. అనవసర ఈగోలకు పోతే ఎలా పరస్పర నష్టం జరుగుతుందో కూడా కొన్ని ఉదాహరణలు నిరూపించాయి. వాజ్పేయి హయాంలో పరస్పర గౌరవం ఉన్ననాళ్లు సంకీర్ణంలో కుదుపులు రాలేదు. కానీ ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ వాజ్పేయిపై పెత్తనం చేస్తోందనే సంకేతాలు వెళ్లాయో వెంటనే భాగస్వామి పక్షాల నుంచి అభ్యంతరాలొచ్చాయి. మళ్లీ సర్దుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఓ దశలో మిత్రపక్షాలు అసలు ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ పాత్రేంటో చెప్పాలని నిలదీసినంత పనిచేశాయి. దీంతో ఆర్ఎస్ఎస్ ఒక అడుగు వెనక్కి వేసి వాజ్పేయిపై ఒత్తిడి తగ్గించింది. అలా సంకీర్ణంలో సమస్యలు రాకముందే సమసిపోయాయి. ఇప్పుడు మోడీ హయాం చూసుకుంటే బీజేపీ చరిత్రలో కనీవిని ఎరగని విజయం సాధించడంతో ఆయనకు ఆర్ఎస్ఎస్ కాస్త ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చింది. తొలిసారిగా పార్టీ మాట వినే పని కూడా చేసింది. దీంతో బీజేపీ పూర్తి స్థాయిలో స్వతంత్రంగా పనిచేయడం మొదలుపెట్టింది. కానీ ఆ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ భావాలతో సంబంధం లేని నేతలకు కీలక పదవులు దక్కడం, ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడే అసలు పార్టీకి ఆర్ఎస్ఎస్తో పనేంటన్నట్టుగా మాట్లాడడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఈ పరిణామాలే ఆర్ఎస్ఎస్ మనసు నొచ్చుకునేలా చేశాయి. మనం పెడితే పుట్టిన పార్టీ మనల్నే ధిక్కరించడం ఏంటని ఆర్ఎస్ఎస్ ఆగ్రహానికి గురైంది. ఆ ప్రభావం 2024 ఎన్నికల ఫలితాలపై పడింది. గతానికి భిన్నంగా ఆర్ఎస్ఎస్ క్యాడర్ బీజేపీకి సహాయ నిరాకరణ చేశారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు మారిపోయాయి. అంతిమంగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది. మిత్రుల మీద ఆధారపడి సర్కార్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి చూసిన తర్వాత ఆర్ఎస్ఎస్ కూడా పొరపాటు జరిగిందని గ్రహించింది. మళ్లీ రాష్ట్రాల ఎన్నికల్లో మునుపటిలా పనిచేయడం మొదలుపెట్టింది. దీంతో ఓటమి తప్పదనే అంచనాలు వచ్చిన చోట కూడా కాషాయ ధ్వజం రెపరెపలాడింది. అప్పుడు బీజేపీ కూడా పునరాలోచనలో పడింది. ఆర్ఎస్ఎస్ ఎంత కీలకమో గుర్తించింది. ఆర్ఎస్ఎస్తో వచ్చిన గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆర్ఎస్ఎస్ సూచనలకు అనుగుణంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్ని నియమించింది. వేరే పార్టీ నుంచి నేతల చేరికల విషయంలోనూ ఆర్ఎస్ఎస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే ముందుకెళ్లాలనే వైఖరి తీసుకుంది. ప్రస్తుతానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య మళ్లీ సమన్వయం ఏర్పడినట్టే, పొరపచ్చాలు లేనట్టే అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగి వచ్చే ఎన్నికల్లో సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తున్నాయి. బీజేపీకి సైద్ధాంతిక మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్. బీజేపీ ప్రాథమిక ఓటు బ్యాంక్ కూడా సంఘ సూత్రాలతో కనెక్ట్ అయినది. ఈ సూత్రాన్ని విస్మరిస్తే ఆటోమేటిక్గా బీజేపీకి ఓట్లు తగ్గిపోతాయి. కొత్త ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో ఉన్న ఓటు బ్యాంకును దూరం చేసుకోకూడదనేది ఇన్నేళ్లలో బీజేపీ నేర్చుకున్న గుణపాఠం. నేల విడిచి సాము చేస్తే అసలుకే ఎసరొస్తుందని అనుభవపూర్వకంగా తెలుసుకుంది. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ కూడా కూర్చున్న కొమ్మనే నరుక్కోకూడదనే విషయం గ్రహించింది. మోడీ హయాంలో దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శాఖల విస్తరణ బాగా పెరిగింది. కొత్త క్యాడర్ చేరికలు వేగం పుంజుకున్నాయి. అయినా సరే కొన్ని స్వల్ప కారణాలతో కనీసం చర్చలు కూడా జరపకుండా ఎన్నికల్లాంటి కీలక సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉభయులకు నష్టం చేశాయి. అందుకే అలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా రెండు వైపులా జాగ్రత్త పడడం మొదలైంది. అవసరం ఉన్నా లేకున్నా నిర్దిష్ట కాల వ్యవధిలో నియోజకవర్గ స్థాయిలో, ఎన్నికల సమయంలో అయితే బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు సమావేశం కావాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. అల్టిమేట్గా ఆర్ఎస్ఎస్ లక్ష్య సాధనకు రాజకీయ బలం కావాల్సిందే. అలాగే బీజేపీ రాజకీయ బలానికి ఆర్ఎస్ఎస్ పునాది ఉండాల్సిందే. ఇద్దరు మిత్రులు కలిసుంటేనే బలముంటుంది. బహిరంగంగా విభేదాలు లేకపోయినప్పటికీ అంతర్గతంగా లుకలుకలున్నాయని ప్రత్యర్థులకు తెలియడం కూడా ఎవరికి మంచిది కాదు. గతంలో 75 ఏళ్లకు పదవీ విరమణపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏదో సందర్భంలో చేసిన వ్యాఖ్యల్ని మోడీకి అన్వయించి మరీ విపక్షాలు రచ్చ చేశాయి. దానికి ఇప్పుడు క్లారిటీ ఇవ్వడం ద్వారా పదవీ విరమణ చర్చకు మోహన్ భగవత్ ఫుల్ స్టాప్ పెట్టారు. తద్వారా మోడీ నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ నుంచి అబ్జెక్షన్ లేదనే సంకేతాలిచ్చారు. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ విషయంలో కొత్త వైఖరి తీసుకొచ్చారు.
తన ముందు పనిచేసిన అగ్రనేతలకు భిన్నంగా సంఘ్ కార్యాలయాల్ని సందర్శించలేదు. దీంతో మోడీ సంఘ్ను మించి ఎదిగిపోయారనే చర్చకు తావిచ్చినట్టయింది. అయితే ఇక్కడ అసలు విషయం వేరే ఉంది. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే అధికారిక పదవుల్లో ఉన్నవారు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలకు దూరంగా ఉండాలనే నియమం పెట్టుకుని సంఘ్ అనుమతితోనే అమలు చేస్తున్నారు. ప్రధాని అయ్యాక దాన్నే కొనసాగించారు. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న ప్రత్యర్థులు మోడీకి ఆర్ఎస్ఎస్కు మధ్య లేని అగాధాన్ని సృష్టించే ప్రయత్నం చేశారనేది బీజేపీ ఆరోపణ. ఆ తర్వాత ఈ చర్చ సద్దుమణిగినా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేని నేతల్ని పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకోవడం, రాజకీయంగా విజయం సాధించడమే ప్రధానమనే సంకేతాలివ్వడం మరో రకమైన సమస్యకు దారితీసింది. ఆర్ఎస్ఎస్ కూడా కొందరు నేతల తీరుపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సి వచ్చింది. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకునే వైఖరి అనుసరించారు. అదే ఇప్పుడు సమన్వయ కమిటీ ఆలోచన చేసుకుంటే ఎవరో ఒకరు చొరవ తీసుకుని ఉండుంటే 2024లో ఫలితాలు మరోలా ఉండేవనేది సంఘ వర్గాల అభిప్రాయం. చివరకు ఫలితాలు వచ్చాక కలిసి కూర్చున్నప్పుడు తేలింది ఏంటంటే కొన్ని సమస్యలున్నమాట నిజమే, కానీ కలిగిన అపార్థాలు మాత్రం అంతకు మించినవి. దీనికి ప్రధాన కారణం పరస్పరం మాటలు లేకపోవడం, మూడో వ్యక్తి మాటల్ని వేదంగా భావించాల్సి రావడమే అని తేలింది. ఆ విషయం రూఢి అయ్యాకే బీజేపీ వైపు నుంచి ఆర్ఎస్ఎస్కు గౌరవం పెరిగింది. స్వయంగా ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంఘ్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఎర్రకోట బురుజుల మీద నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ సేవల్ని కొనియాడారు. అలాగే ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీ పాటిస్తున్న కొన్ని పద్ధతులు మార్చుకోవాలని చెబుతూనే ఎన్నికల సమయంలో ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసుకుంది. మొత్తానికి ఇద్దరి మధ్య సమస్యలు పరిష్కారం అయ్యాయనే సందేశం క్షేత్రస్థాయికి వెళ్ళింది. ఈ పరిణామాల తర్వాతే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఊహించని ఫలితాలొచ్చాయి. ఫలితాలొచ్చాక బీజేపీ నేతలు కొందరు ఆర్ఎస్ఎస్ క్యాడర్ కృషికి కితాబు కూడా ఇచ్చారు. ఏదేమైనా ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం కలిసి పనిచేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ నిర్ణయించుకోవడం శుభపరిణామమని సంఘ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పరస్పర సమర్థనలతో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా పనిచేయాలని భావిస్తున్నాయి. అంతేగాని గిల్లి కజ్జాలు ఎవరెక్కువ అనే చర్చకు అసలు ఆస్కారమే ఇవ్వకూడదనే సూచనలు వస్తున్నాయి. తాము సంధివ్వకుండా ప్రత్యర్థులకు దూరడం సాధ్యం కాదన్న వాస్తవాన్ని ఇరుపక్షాలు గ్రహించినట్టే కనిపిస్తోంది. అందుకే ఎప్పుడైనా పొరపాటున అపార్థాలకు దారితీసే ప్రకటనలు వచ్చినా వెంటనే డ్యామేజ్ కంట్రోల్ జరుగుతోంది. బీజేపీ వైపు నుంచి ఆర్ఎస్ఎస్ను తేలిగ్గా తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని నేతలు, క్యాడర్కు సంకేతాలెళ్లాయి. ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీకి రాజకీయంగా నష్టం కలిగిస్తే ఉపేక్షించేది లేదని క్యాడర్కు తేల్చి చెప్పింది. ఈ పరస్పర అవగాహనే మెరుగైన భవిష్యత్తుకు నాంది పలుకుతుందని కాషాయ శిబిరం విశ్వసిస్తోంది. ఇటీవల 75 ఏళ్లకు పదవి విరమణ విషయంలో వచ్చిన సమస్యను పరిష్కరించుకునే క్రమంలో జరిగిన పరిణామాలు మార్పును కళ్లకు కడుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడిన సందర్భం వేరు. గతంలో ఎప్పుడో ఎవరో అన్న మాటల్ని మాత్రమే ఆయన కోట్ చేశారు. అంతేగాని ఎక్కడా ప్రస్తుత రాజకీయాలు, నేతల గురించి ప్రస్తావించలేదు. కానీ అవకాశం కోసం చూస్తున్న ప్రత్యర్థులు మోహన్ భగవత్ మాటలను అందిపుచ్చుకున్నారు. దీంతో మోహన్ భగవత్ వెంటనే క్లారిటీ ఇచ్చారు. అయితే క్లారిటీ జనంలోకి వెళ్లలేదనే అభిప్రాయం ఉంది. దీంతో ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకల సందర్భంగా ఆయన మరోసారి ఈ విషయంలో సందిగ్ధత ఏమీ లేదని తేల్చేశారు. 75 ఏళ్లకు పదవి విరమణ చేయలేదని, తానెవరికీ చెప్పలేదని, ఎవరి పేరు ప్రస్తావించలేదని క్లారిటీ ఇచ్చారు మోహన్ భగవత్. ఇక్కడ కీలకమైన ఉమ్మడి లక్ష్యాల సాధన విషయానికొస్తే వాజ్పేయి హయాంలో కుదరలేదు, అవకాశం లేదు. మోడీ హయాంలో కొంతమేర పురోగతి ఉంది. కానీ ఇంకా సాధించాల్సిన లక్ష్యాలున్నాయి. పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని చేరాలంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య ఇదే స్థాయి సమన్వయం అవసరం. బీజేపీ అధికారం పదిలంగా ఉండాలన్నా కూడా ఈ కోఆర్డినేషన్ కీలకం. ప్రతిపక్షాలంతగా బలపడని తరుణంలో స్వీయ తప్పిదాలే పీఠాన్ని దూరం చేయొచ్చని హెచ్చరికలున్నాయి. అలా జరగకుండా చూసుకోవడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ బాధ్యత. ప్రభుత్వాన్ని నిభాయించే క్రమంలో బీజేపీ ఎక్కడైనా అటూ ఇటూ పోయినా ఆర్ఎస్ఎస్ సరైన సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటు బీజేపీ కూడా కుదిరినప్పుడల్లా ఆర్ఎస్ఎస్ సూచనలు తీసుకోవడం మంచిదే అంటున్నారు ఆ పార్టీ అభిమానులు. ఆర్ఎస్ఎస్ గత శతాబ్ద కాలంలో ఎన్నో కాల పరీక్షల్ని తట్టుకొని నిలబడింది. బీజేపీ కూడా మిగతా పార్టీలతో పోలిస్తే చాలా డక్కాముక్కీలు తిని ఈ స్థాయికి చేరుకుంది. ఎవరి స్థాయిలో వారికి అనుభవం ఉంది, ఎవరి బలాలు వారికి ఉన్నాయి, ఎవరి బలహీనతలు వారికి ఉన్నాయి. అంతిమంగా ఒకరు లేకుండా మరొకరు సంపూర్ణం కాదనే విషయం వాస్తవం. ఈ సత్యాన్ని గ్రహించి అందుకు తగ్గట్టుగా నడుచుకోవడం ఇద్దరి తక్షణ కర్తవ్యం. ఒకరికి అవకాశం లేని చోట మరొకరు పనిచేయాల్సిన పరిస్థితుల్లో అనవసర ఆధిపత్య ప్రశ్నలు తలెత్తకుండా చూసుకోవాలి. పెడపోకడలతోనే గతంలోనూ సమస్యలు వచ్చాయని విస్మరించకూడదు. రెండు వైపులా అవతలి వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించే వారికి కొదవలేదు. అలాంటి వారికి పగ్గాలు వేయడంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎన్ని గొడవలున్నా మనం కలిసి పనిచేయాల్సిందేనని అటు బీజేపీ కార్యకర్తలకు, ఇటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కూడా బలమైన సంకేతాలు పంపడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమన్వయానికి కీలకం అనడంలో మరో మాటకు తావేలేదు. అంతేగాని అనవసర రచ్చతో, అంతర్గత విభేదాలతో పరస్పర నష్టం చేసుకుంటే బీజేపీ ఓటు బ్యాంకుకి, ఆర్ఎస్ఎస్ని అభిమానించే వాళ్లకు మనస్తాపం తప్పదనే సంగతి గుర్తించాలి.